పంచాయుధ స్తోత్రము శ్లోకము తాత్పర్య సహితము. శ్రీ మహావిష్ణువు పంచాయుధములని ధరిస్తారు. అవి సుదర్శన చక్రము, పాంచజన్య శంఖము, కౌమోదకి అనే గద, నందకము అనే ఖడ్గము, శార్గం అనే గద. స్ఫురత్ సహస్రారశిఖా పిపీవ్రం సుదర్శనం భాస్కరకోటితుల్యం సురద్విషాం ప్రాణవినాశి విష్ణో చక్రం సదాహం శరణం ప్రపజ్యే. తాత్పర్యం: రంపమునకు చివర సూదిగా ముళ్ళవలే ఉండు పదునైన భాగమును అకు లేక అర అంటారు. వేలాది అరలతో ఘోరమైన అగ్నిశిఖలను కక్కుచు మిరుమిట్లు గొలుపుచు కాంతులీను ఓ సుదర్శన చక్రమా, ఎంత చూచిన తృప్తి తీరని సుందర మంగళ విగ్రహము కలిగి దివ్య సౌందర్య రాశియగు స్వామిని దర్శింపచేయుచున్నావు. కోట్ల సూర్యులు ఉదయించినప్పుడు ఉండెడి కాంతితో సాటియగు ప్రకాశము నీకున్నది. భగవదాజ్ఞానువర్తులకు దేవతలను హింసించు పాపుల ప్రాణములను సమూలంగా పెకలించి నశింపచేయుచున్నావు. సర్వవ్యాపియగు శ్రీ మహావిష్ణువు యొక్క దక్షిణ హస్తతలం అలంకరించిన నిన్ను నేనెల్లప్పుడూ శరణు వేడుతున్నాను. విష్ణోర్ముఖోత్థ నిలపూరితస్య యస్య ధ్వనిర్ధానవ దర్పహంత తం పాంచజన్యం శశికోటి శుభ్రం శంఖం సదాహం శరణం ప్రపజ్యే. తాత్పర్యం: శ్రీ మహావిష్ణువు యొక్క అధరామృతమే ఆహారముగా గైకొనుచు ఆయన పూరించు వాయువుతో నిండి ఆనందాతిశయముచే నీవు చేయు ధ్వని చెవి సోకినంతనే రాక్షస మూకలందరి యొక్క గర్వములు అణిగిపోవును. అట్టి భీకర ధ్వని నీది. కోటి సంఖ్యాకమైన పూర్ణిమ నాటిదా అన్నట్లుండు తెల్లని చల్లని స్వచ్ఛమైన కాంతులు నీవి. శ్రీ విష్ణువు యొక్క వామహస్తమున ప్రకాశించు శ్రీ పాంచజన్య శంఖమా, నిన్ను నేను ఎల్లప్పుడూ శరణు వేడుచున్నాను. హిరణ్మయీం మేరు సమాన సారాం కౌమోదకీం దైత్యకులైక హంత్రీం వైకుంఠవామాగ్ర కరాభిమృష్టాం గదాం సదాహం శరణం ప్రపజ్యే. తాత్పర్యం: బంగారము వలె స్పృహణీయమైన మేరుపర్వతముతో సమానమైన బలము కలిగినట్టి రాక్షస కులములను నిర్మూలించుటలో ఇతర సహాయమును అపేక్షించని శ్రీ వైకుంఠనాథుని యొక్క క్రింద వామహస్తము యొక్క కనుసన్నులలో సంచరించు కౌమోదకి అను ఓ గదాయుధమా, నిన్ననే సదా శరణు వేడుచున్నాను. రక్షోసురాణం కఠినోగ్రకంఠచ్ఛేదక్షర చోణిత దిగ్ధధారం తం
నందకం నామ హరే ప్రదీప్తం ఖడ్గం సదాహం శరణం ప్రపద్యే. తాత్పర్యం: జన్మత రాక్షసులై పుట్టి దుష్టబుద్ధి నిండిన అసురులైన వారి యొక్కయు, ఏ జాతిలో పుట్టిన విష్ణుద్వేషముతో బుద్ధి చెడి దుష్ట ప్రవృత్తితో భగవద్దూషణ భాగవత తిరస్కారములను చేయుచు అసురుడుగా పిలువబడు వారి యొక్కయు క్రూరమై మదమెక్కివలసిన కంఠములను తెగనరుకుట నీ పని. తద్వారా నిరంతర ధారా ప్రవాహముగా కారుతున్న రక్తముతో మరంత వాడిగా జ్వాలలను క్రక్కుచు శ్రీ మహావిష్ణువుని దివ్యహస్తమునందు ప్రకాశించుతున్నావు. నందకమను ఓ ఖడ్గరాజమా, నిన్ను నేనెల్లప్పుడూ శరణు వేడుచున్నాను. యజ్ఞానినాద శ్రవణాసురాణం చేతాంసి నిర్ముక్త భయాని సత్య భవంతి దైత్యాసని బాణవర్షి సర్గం సదాం శరణం ప్రపద్యే. తాత్పర్యం: దేవదానవ భీకర సంగ్రామములలో నీ నారిని సాధించుడిచే బయలుదేరిని ధ్వని చెవి సోకినంతనే దేవతల మనస్సులలో ఉత్సాహము పెరిగి భయము పూర్తిగా పోవును, జయము కలుగును. రాక్షసులపై పిడుగులు కురియునట్లు శరముల పరంపరను వర్షించు శ్రీ స్వామి దక్షిణ దివ్యహస్తమున ప్రకాశించు సర్గమనడి ఓ ధనస్స, నిన్ను నేనెల్లప్పుడూ శరణు వేడుచున్నాను. ఇమం హరేహ పంచమహాయుధానాం స్తవం పఠేత్ యోనుదినం ప్రభాతే సమస్త దుఃఖాని భయాని సజ్య పాపాని నశ్యంతి సుఖాని సంతి. తాత్పర్యం: శ్రీహరి ధరించు ఈ 5 దివ్యాయుధములను గూర్చిన స్తోత్రమును ప్రభాత సమయమున ప్రతిదినము అనుసంధించు వారి యొక్క పాపములన్నీను నశించును, భయములన్నీను వెంటనే తొలగను, దుఃఖములు అట్టి వారి దరి చేరవు, సమస్త సుఖములను అనుభవింతురు. వనే రణే శత్రుజలాగ్ని మధ్యే యదృచ్ఛయాపస్ మహాభయేషు ఇదం పఠన్ స్తోత్ర మనాకులాత్మా సుఖీ భవేత్ తత్కృత సర్వరక్షః. తాత్పర్యం: అడవులలో దారి తప్పి జంతువుల బారిన పడి యుద్ధములో చిక్కుకొని నీటి ప్రమాదం ఏర్పడి అగ్ని ప్రమాదం ఏర్పడి కానీ భయగ్రస్తులైన లేక తలవని తలంపుగా ఏర్పడిన ఏ ఇతర ఉపద్రవమందైనా ఒక్కసారిగా ఈ 5 ఆయుధములను మనసారా స్మరిస్తూ ఈ స్తోత్రమును పఠించినచో ఆ ఆయుధములే ఆయా ఆపదల నుండి దూరము చేసి భయములు తొలగించి సుఖముల్ని పొందించను. సశంఖచక్రం సగదాసి సర్గజం పీతాంబరం కౌస్తుభవస చిహ్నం శ్రియా సమేతోజ్వల శోభితాంగం విష్ణుం సదాహం శరణం ప్రపద్యే. తాత్పర్యం: భక్తులకు ఆభరణములై భక్తుని ప్రేమను పెంచుచు దుష్టులకు ఆయుధములై భయమును రేకెత్తించు శంఖ చక్ర గదా ఖడ్గ గజములను పంచాయుధములను ధరించి పీతాంబరముతో వెలుగొందుచు కౌస్తుభమణిని ధరించి శ్రీవత్సమనడి పుట్టుమచ్చతో విరాజిల్లుచు శ్రీదేవి సదా సన్నిధి
చేరి ఉండుటచే మెరుపు తీగ చే చుట్టబడిన నీలిమబ్బు వలె దేదీప్యమానమగు దివ్య సుందరి మంగళ విగ్రహ విశిష్టుడును అగు శ్రీ మహావిష్ణువును నేను ఎల్లప్పుడూ సేవించుతున్నాను. జలే రక్షతు వారాహ, స్థలే రక్షతు వామన, అటవ్యాం నరసింహచ్చ సర్వతః పాతు కేశవ. తాత్పర్యం: జలమునందెల్లప్పుడూ ఏ ఆపదలు దరిచేరకుండునట్లు శ్రీ వరాహస్వామి కాపాడుగాక. భూమిపై ఏ ప్రమాదములు సంభవించకుండునట్లు శ్రీ వామనమూర్తి మనల్ని బ్రోచుగాక. అడవులలో ఘోర ప్రమాదములో చిక్కుకొనకుండా శ్రీ నరసింహస్వామి కాపాడుగాక. బ్రహ్మకు శివునికి తన దేహమునందే స్థానమునిచ్చిన సర్వ జగత్కారణుడగు కేశవుడు సదా రక్షించుగాక. ఇది శ్రీ పరమహంస పరివ్రాజకాచార్య శ్రీమద్ శంకరాచార్య విరచితం పంచాయుధ స్తోత్రం సంపూర్ణం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.